బంగ్లాదేశ్లో పరిస్థితులు రోజురోజుకి మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. విద్యార్థి నాయకుడు ఇంక్లాబ్ మోర్చా కీలక నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రాజేసింది. ఈ హత్యతో బంగ్లాదేశ్ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. హాదీ మృతికి బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఇంకిలాబ్ మోర్చా రోడ్డెక్కింది. తాత్కాలిక యూనస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ 24 గంటల అల్టిమేటం జారీ చేసింది. నిందితులతో పాటు వారికి సహకరించిన వారిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఇంతకీ అక్కడితో ఆగలేదు ఇంకిలాబ్ మోర్చా. హాదీ హత్య నేపథ్యంలోనే భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. బంగ్లాదేశ్లో పనిచేస్తున్న భారతీయుల వర్క్ పర్మిట్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత్పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇక మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ అప్పగించేందుకు నిరాకరిస్తే అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేయాలని కూడా ఇంకిలాబ్ మోర్చా హెచ్చరించింది. ఈ అంశాన్ని తమ అధికారిక ఫేస్బుక్ ఖాతా ద్వారా బహిరంగంగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలతో బంగ్లాదేశ్లో భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి నాయకుడి హత్య ఒక రాజకీయ హింస ఘటనగా మారుతుందా, లేక ఇది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం చూపుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో యూనస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, భారత్ ఈ ఆరోపణలకు ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది, బంగ్లాదేశ్ రాజకీయ భవిష్యత్ ఎడుదారి తీస్తుంది అన్న ఉత్కంఠ కొనసాగుతుంది. సో ఎలా ఉంది ఈ కంటెంట్? మీకు నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please keep watch and subscribe US1 TV.